ప్రెస్ క్లబ్ కాదు, రెండోది కేసీఆర్ రావాలి అని అన్నారు. సో మనతో పాటు మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఫోన్ లైన్ లో. మైనంపల్లి గారు, హలో, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇవాళ మీరు మెదక్ మనోహరాబాద్ లో చాలా ఆవేశంగా మాట్లాడారు ప్రెస్ మీట్ లో, ఎందుకు? అది కొంచెం బ్రేక్ అవుతుందండి, బ్రేక్ అవుతుంది. మనోహరాబాద్ లో ప్రెస్ మీట్ లో చాలా ఆవేశంగా మాట్లాడారు, ఎందుకంత ఆవేశంగా? ఆవేశం కాదండి, వీళ్ళు అవసరం ఏ విధంగా ఉంటే ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ గ్రాఫ్ పడిపోతా ఉందో సెంటిమెంట్ తెస్తా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు కదా. ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళు మొత్తం ప్రపంచం మొత్తం ప్రతి దేశంలో కూడా ఉన్నారు. వీళ్ళ మాటల గురించి ఏంటంటే సేమ్ అదే పరిస్థితి వేరే దేశాలలో వస్తే వాళ్ళని పరిగెత్తిస్తారు. అంటే వాళ్ళని కొట్టడం వీళ్ళకి ఇష్టం ఉందా? బయట దేశాలలో కూడా 10-15 years కే సిటిజన్షిప్ వస్తుంది. వీళ్ళు ఏంటంటే వీళ్ళ రాజ్యమేగా, వీళ్ళు ఇష్ట రాజ్యంగా ప్రవర్తిస్తా ఉన్నారు. తెలంగాణ వాళ్ళ జాగిర్ అన్నట్టు ప్రవర్తిస్తా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదని చెప్పాను నేను. ఇదేదైతే తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ తేవద్దు. ఇక్కడ అన్ని రాష్ట్రాలు, గ్రేటర్ హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా. ఇక్కడ అన్ని రాష్ట్రాల వారు ఉన్నారు. అందరూ కూడా ఆదరిస్తేనే మొన్న గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం రాష్ట్రం అంతా కూడా వీళ్ళను బైకాట్ చేశారు, రైతులు బైకాట్ చేశారు. ఆ సమయంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఆదుకున్నారు. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో మెజారిటీ సీట్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ అన్ని గెలుచుకున్నారు వాళ్ళు. గెలుచుకున్నా కూడా ఈ రోజు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తేవడం ఎంతవరకు రైట్ అని నేను అడుగుతా ఉన్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఒకటి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఒకటి, రేవంత్ రెడ్డి కేటీఆర్ చర్చకు సంబంధించిన ఒకటి బైసా. ఇప్పుడు కేసీఆర్ గారు, మాజీ గౌరవ ముఖ్యమంత్రి గారు, వారెందుకు రావట్లేదు చర్చకు? వారు ఆల్రెడీ శాలరీ తీసుకుంటున్నాడు. మేము ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల్లో ఉన్నాము. శాలరీ ఎందుకు తీసుకుంటున్నాడు మరి? లేకపోతే గజ్వేల్ కాన్స్టిట్యున్సీలు ఎవరికైనా బీద వాళ్ళకి ఇస్తే వాళ్ళని హ్యాపీగా ఉంటారు కదా. ఇప్పుడు మన డబ్బులు తినేటప్పుడు, ప్రజల డబ్బులు తినేటప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండరు, చర్చకు రానంటారు. కేటీఆర్ అంత పెద్ద తోపాతే. కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలే. ఆయనకేం రైట్ ఉంది? తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు కదా, అన్నిట్లో ఉన్నారు కదా. పార్టిసిపేట్ చేశాడండి. తెలంగాణ వచ్చే మూమెంట్ ఇప్పుడు రాజీనామా కూడా చేశారు 2010. మొట్టమొదటి నుంచి లేడు. వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఉద్యమం చేసే వాళ్ళని కూడా ఎంతో మందిని కేటీఆర్ అన్నాడు, మా నాన్నని రెచ్చగొట్టకండి, మీరు మాకు ఇష్టం లేదు, మా నాన్నని ఇన్వాల్వ్ చేయకండి అన్నాడు. అటువంటి తోడు రేపు తెలంగాణ వచ్చేటట్టుంది అన్నప్పుడు వచ్చి ఆలిపడ్డాడు ఇక్కడ. ఇవన్నీ కూడా గమనించాలి. ప్రజలందరూ గుడ్డివాళ్ళు కాదు, ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. అంటే కాదు, ఆయన సిరిసిల్లకు రాజీనామా కూడా చేశారు కదా 2010లో. 2009లో గెలిచిన తర్వాత రాజీనామా చేసి బై ఎలక్షన్ చేశారు. మిలియన్ మార్చ్, సాగర్ హారం అన్నింటిలో పాల్గొన్నారు. గమనించాలా, ఒక్కటి కూడా మీరు గమనించాలా, ఆ రోజు కేకే మహేందర్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఉద్యమంలో ఉన్నవాన్ని తోసి పడేసి ఈయన టికెట్ తీసుకున్నాడు. చిన్న మెజారిటీ 350 ఓట్లతో గెలిచాడు. అది కేకే మహేందర్ రెడ్డి మీద. ఇవన్నీ కూడా గమనించాలా. వాళ్ళు స్వార్థ రాజకీయాలు తప్ప ఇంకొకటి చేయరండి. ఇవన్నీ మాటలు తప్ప చేతలు ఉండేవి వాళ్ళకి. వాళ్ళు ఎంత దోసుకోవాలో అంత దోసుకున్నారు. మొత్తం రాష్ట్రాన్ని దోసుకున్నారు, అప్పులపాలు చేసిండ్రు. ఈ రోజు ప్రజలు మాకు 5 years మ్యాండేట్ ఇచ్చారు. 5 years లో వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్. ఇంత తొందరలో 18 నెలల్లో ఏదో అయిపోయినట్టు మళ్ళీ మేము వచ్చేసినాం అనే ఫీలింగ్ లో ఆ బావా అదే విధంగా బిహేవ్ చేస్తా ఉన్నారు. ఓకే, అంటే సార్ ఇప్పుడు మీరు అన్నారు ఆంధ్ర తెలంగాణ విభేదాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తారు, కానీ గ్రేటర్ హైదరాబాద్ తొలి అధ్యక్షుడు మీరే నాకు తెలిసి. అవునండి, నేను ఆ రోజు చెప్పాను. నాకు ఒకటండి, కులం ఫీలింగ్ లేదు ఇంతవరకు. నాకు కులం మెంబర్షిప్ లేదు, నాకు మతం ఫీలింగ్ లేదు, రాష్ట్ర ఫీలింగ్ లేదు. మీరు కావాలంటే తీసుకోండి. గ్రేటర్ హైదరాబాద్ లో యాజ్ ఎ జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్ నేను ప్రతి వాళ్ళకి చెప్పాను, మా కేసీఆర్ గారు మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటా అన్నాడు. మీ కాలుకు ముల్లిరిగినా కూడా ఆయన పనులతో తీస్తానన్నాడు. అలాంటిది కాదు, ఓన్లీ రాష్ట్రాలు విడిపోయినాయి, డెవలప్మెంట్ ను దృష్టిలో పెట్టుకోనని చెప్పి ప్రతి చోట పోయి నేను మాట్లాడితే వి గాట్ 99 seats. నేను అప్పుడు గాని ఇప్పుడు గాని నేను ఏ పార్టీలో ఉన్నా కూడా నా సిద్ధాంతాలు మారాయి. నాకు కులం ఫీలింగ్ లేదు, రాష్ట్రం ఫీలింగ్ లేదు, మతం ఫీలింగ్ లేదు. నేను ఎప్పుడు కలిసి ఉండాలి అందరం అనుకుంటాను. ఎందుకంటే నేను కూడా అమెరికాలో ఉండొచ్చాను, వీళ్ళు కూడా అమెరికాలో ఉండొచ్చారు. ఆ విధంగా మాట్లాడడం పద్ధతి కాదు కదండి. ఇది డెమోక్రటిక్ కంట్రీ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ డెమోక్రసీలో నువ్వెక్కడికి వెళ్ళి వచ్చావు, మా తిండి తింటున్నావు అంటే వీళ్ళు అయ్యే జాగిరా ఇది? నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని.
మీ ద్వారా వాళ్ళని అడుగుతా ఉన్నా, వాళ్ళ అయ్యా జాగిరా ఇది? ఎవరి జాగిరి కాదు, ఎవ్రీబడి రైట్. మాకు రైట్ ఉంది ఇక్కడ. ఎవరైనా అమెరికాలో పనిచేసినా మన కష్టం, మనం కష్టపడితేనే కదా డబ్బులు వస్తాయి. మరి ఇక్కడ కూడా అంతే, వాళ్ళు వస్తున్నారు. ఎవరున్నా కూడా ఇతర రాష్ట్రాల వారు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా. ఇక్కడ అందరూ కూడా వీళ్ళని ఆదరించారు. ఆదరించినప్పుడు మళ్ళీ ఈ టైంలో గ్రాఫ్ పడిపోతుందంటే సెంటిమెంట్ తీసుకొస్తా ఉన్నారు. మహారాష్ట్రకి వెళ్లారు, మహారాష్ట్రలో మొత్తం రాజకీయ జీవితం పాడు చేశారు అందరిది. వాళ్ళు పుట్టుకతో సేమ్ పార్టీలో ఉన్న వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి టీఆర్ఎస్ లో జాయిన్ చేశారు. బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకొని ముఖం తప్పించేశారు. పదవులు ఇస్తారని డబ్బులు కొట్టేశారు అక్కడ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్. చాలా మంది ఫోన్లు ఆఫ్ చేసుకొని ఉన్నారు, చాలా మటుకు దాచుకొని తిరిగారు. ఇవన్నీ వాస్తవాలు ప్రజలకు తెలియాలా? తెలియకపోతే ఎట్లా? ఇలా వాళ్ళ పరిస్థితి ఎప్పుడు ఉద్యమం కన్నా ముందు వాళ్ళ పరిస్థితి ఏముండే, ఇలా ఎలా ఉంది పరిస్థితి? లక్షల కోట్లకి ఎదిగిపోయారు వాళ్ళు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. అంటే సార్ ఇప్పుడు ఒకటి రెండు విషయాలు ఇక్కడ. ఇప్పుడు మీరు కూడా మొన్నటి వరకు ఉన్నారు కదా, మరి ఆ పార్టీలో ఉన్నప్పుడు వ్యతిరేకించలేదా? ఒకటి, నాకు 24 hours ముందు రేపు లాస్ట్ నామినేషన్ అంటే నేను అన్నాను, మొన్నటి వరకు నేను మీకు వ్యతిరేకంగా ఫైట్ చేశాను, నేను రానన్నాను. వాళ్ళు బతిల్లాడి లేదు, స్టేట్ సపరేట్ అయింది, తప్పకుండా మాకు అలాంటి ఫీలింగ్ లేదంటే ఆ రోజు పార్టీకి వెళ్ళడం కూడా నేను తీసుకెళ్లి కేసీఆర్ గారికి ఇంట్రడ్యూస్ చేశాను. వీళ్ళు గుంటూరు జిల్లా వాళ్ళు, వీళ్ళు నెల్లూరు జిల్లా వాళ్ళు, వీళ్ళంతా నాకు అవుట్ రైట్ పనిచేశారు. నాకు ఇలాంటి ఫీలింగ్స్ లేవు, అందరికి కలిసి అంటే లేదు, మాకు పాలకులకు వ్యతిరేకం తప్ప ఎవరికి వ్యతిరేకం కాదన్నారు. అంటేనే నేను జాయిన్ అయినా. ఈ రోజు ఏమంటున్నాడు మళ్ళా, ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఏం రా, మీరు ఇక్కడ బతుకుతున్నారంటే వాళ్ళ మంత్రులు, మాజీ మంత్రులు ఏ విధంగా మాట్లాడుతున్నారు మీకు కనిపించట్లేదా అండి? కేసీఆర్ కేటీఆర్ నుంచి ఎక్కడ స్టేట్మెంట్ రాలేదు ఆంధ్ర వ్యతిరేకంగా, ఆంధ్ర వరకు వ్యతిరేకంగా ఎక్కడ రాలే కదా. డైరెక్ట్ ఓపెన్ గా వాళ్ళే పంపిస్తారండి. వాళ్ళంతా ఎన్నుకుండే ప్లే చేస్తా ఉంటారు. ఇమీడియట్ సస్పెండ్ చేయమని మన అలా మాట్లాడిన వాళ్ళని. అది పద్ధతి కాదు కదా. అది ఎంతవరకు రైట్? రోజు మీడియాలలో వస్తూనే ఉంది, అరే ఇట్లన్నావు రా నువ్వు, మా టీవీలను దమ్కి ఇవ్వడము, ఏబిఎన్ రాధాకృష్ణ గారిని దమ్కి ఇవ్వడం ఎంతవరకు రైట్? ఇది ఏదైనా ఉంటే పర్సన్ తో మాట్లాడాలంటే గానీ మొత్తం ఆన్సర్ ఇన్వాల్వ్ చేయడం ఎంతవరకు రైట్ అండి? అంటే ఆ సంస్థలు తప్పుడు పార్టీ పెట్టండి. ఏపీలో ఎవరైనా జాగిరని పోయారు అక్కడికి, అక్కడ కూడా పార్టీ ఫామ్ చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ. ఇది ఎంతవరకు రైట్? ఎవరు అడిగేటోళ్ళు లేరు, వీళ్ళను అడిగేటోళ్ళు లేకపోయారు, రెచ్చిపోతా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. నేను ఎక్కడున్నా నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆ ప్రిన్సిపల్స్ నేను దాటి ఎప్పుడు నేను ఇచ్చేయను. ఏదున్నా వాస్తవాలు మాట్లాడతాను. ఆ వాస్తవాలు కొంతమందికి చేదుగా అనిపిస్తాయి, కానీ నాకు నా మనస్సాక్షికి తెలుసు. ఇవాళ నేను ఓడిపోయినా కూడా ప్రజలు ఉన్నా. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు 5 years ఈ ప్రభుత్వానికి. 5 years ఎందుకు వెయిట్ చేయట్లేదు మీరు? పని చేయనియండి. పని చేయట్లేదు. ఎప్పుడు ఏదో ప్రెస్ మీట్, వాడు బేకార్ గాడు, వాడు బేకూఫ్ గాడు అంటే ఎంతవరకు సబర్ చేస్తారండి? దేనికైనా లిమిటేషన్స్ ఉంటాయి, ప్రతి దానికి హీల్డ్ పాయింట్ ఉంటది. ఆ లిమిట్స్ దాటితే ఎవరి కంట్రోల్ ఉండదు. కాంగ్రెస్ లో ఏరా కార్యకర్తలు మాకు చేయరాదా దౌర్జన్యాలు? మేము టీ న్యూస్ మీద పడమా? ఇవాళ టీ న్యూస్ కూడా ఏందండి, కమర్షియల్ యాక్టివిటీస్ ఎలా నడుస్తాయి టీఆర్ఎస్ భవన్ లో? అది ప్రభుత్వం ఆస్తి, పార్టీ కోసం ఇచ్చాము. అక్కడ టీ న్యూస్ పెట్టుకొని నడిపిస్తా ఉన్నారు. దీన్ని క్వశ్చన్ చేసే వాళ్ళు లేరు. క్వశ్చన్ చేస్తే వాడికి అది ఏదని అంటారు. వాళ్ళన్ని ఎన్నైనా పొరపాట్లు చేయొచ్చు. ఏల్బెట్ చూపించడం తప్పు చేసే వాళ్ళ తప్పు లేదు. ఎంతవరకు రైట్ ఇది? అంటే ఇప్పుడు ఒకటి రెండు విషయాలు ఇక్కడ. రేవంత్ రెడ్డి మొన్న సవాల్ విసిరారు, రండి చర్చకు ఇస్తున్నాడు. కేసీఆర్ గారు రమ్మనండి, అవసరమైతే కేటీఆర్ రమ్మనండి, నేను వస్తా. మరి ఆయన రేవంత్ రెడ్డితో సవాల్ ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి రాజకీయంలో కూడా సీనియర్ ఆయన, మరి ఆయన ఎందుకు వస్తాడు? నేను వస్తా. కేటీఆర్ దాదాపు ఇద్దరు రేవంత్ రెడ్డి టైం ఇవ్వమనండి సార్. నేను చెప్తున్నాను, కేటీఆర్ చెప్తున్నాను, టైం ఇవ్వమనండి, నేను వస్తాను. నేను 3 సార్లు ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు టీడీపీలో ప్రెసిడెంట్ గా పనిచేశాను. ఇక్కడ ఫస్ట్ సెపరేట్ స్టేట్ అయినాక ఫస్ట్ జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్. మరి నాకు కూడా రాజకీయ అనుభవం ఉంది కదా, నేను వస్తాను. కేటీఆర్ తో రమ్మనండి, నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. చర్చకు దేనికైనా సిద్ధం. ఏముంది అంటే ఇద్దరు దాదాపు సేమ్ కదా, రేవంత్ రెడ్డి కేటీఆర్ కూడా 2007లో వచ్చారు. రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం ఎమ్మెల్సీ 2007. కేటీఆర్ తో పాటు నేను కూడా ఎమ్మెల్యే సార్. అంటే సేమ్ టైం మేము ఇద్దరం ఎమ్మెల్యే సేమ్ టైం బై ఎలక్షన్స్ లో గెలిచాం. మీరు తీసుకోండి ఫీడ్బ్యాక్. అవును. నేను కేటీఆర్ నాకన్నా జూనియర్, నాకన్నా 10 ఏళ్ళు చిన్న. ఏంటంటే రెస్పెక్ట్ ఇస్తుంటే మా బాస్ గా దాన్ని విలువ పెట్టుకోలేడు వాళ్ళు, అంతే. కానీ ఐటీ మినిస్టర్ గా దానిగా 10 ఏళ్లు పనిచేశారు కదా, రేవంత్ రెడ్డి స్థాయికి సరిపోరా? ఎవరంటున్నారు? రేవంత్ రెడ్డి స్థాయికి కేటీఆర్ సరిపోరా ఐటీ మినిస్టర్ గా? కేటీఆర్ గారు లేకపోతే కేటీఆర్ గారు రావచ్చండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అతను మన జీతం తీసుకుంటున్నాడు, ప్రజల డబ్బు తింటా ఉన్నాడు, మంత్లీ శాలరీ తీసుకుంటున్నాడు. ఎందుకు రాడు? రావాలి కదా, వచ్చి మాట్లాడాలి కదా, ప్రజలలో ఉండాలి కదా. ట్రైన్ యాక్సిడెంట్ అయితే రాడు,
అక్కడ ఏది కొండగట్టులో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంతో మంది చనిపోయినప్పుడు అక్కడ రాలేడు, ఎక్కడికి రాడు. ఇవాళ వీళ్ళు గేట్ లోపలికి కూడా రానియకపోతుంది. ఇవాళ చిన్నోని పెద్దోని కూడా జాయిన్ చేసుకోవడానికి సిద్ధంగా బావమరుదులు ఇద్దరు టీఆర్ఎస్ భవన్ లో రెడీగా ఉంటున్నారు. అంటే వాళ్ళు ఏ స్థాయికి దిగారు అంటే వాళ్ళు అవసరం ఉంటే ఏదైనా చేస్తారు, అవసరం అయిపోగానే మళ్ళీ ఎవరిని గేట్ లోపలికి కూడా రానియరు. మళ్ళీ అదే వాడుకోవడం కార్యక్రమం ప్రారంభించారు. ఉద్యమకారులందరూ రోడ్డు మీద తెచ్చిండ్రు. ఎప్పుడు ఎన్ని బందా సార్ చెప్పిన ఆయన ఉన్నప్పుడు, అరే వాళ్ళకు ఏదైనా చూపించండి, వాళ్ళకి పదవులు ఇవ్వండి, ఫిక్స్ డిపాజిట్ చేయండి అని ఎన్నిసార్లు చెప్పినా ఛాలెంజ్ చేస్తా. ఉద్యమకారుల గ్రేటర్ హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారో అంతమందికి తెలుసు. అందుకే నాకు వ్యతిరేకంగా మాట్లాడరు. అరే మైనంపల్లి ఏదున్నా న్యాయంగా మాట్లాడతారని చెప్పి, లేకపోతే ఇవాళ ఎంతో మంది మాట్లాడుతున్నారు. మైనంపల్లి ఉద్యమకారులకి న్యాయం చేశారా అంటే మీరు అది కాదండి, నేను ఎప్పుడు కూడా న్యాయంగా మాట్లాడుతూ. ఇంకొకటి సార్, మీరు ఒకటి గమనించాలా, ఉద్యమం సమయంలో నేను మెదక్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. అంటే ప్రజలందరూ ఆదరిస్తే, అన్ని పార్టీలు ఆదరిస్తే నేను ఎమ్మెల్యే అయ్యాను. అది నా గొప్పతనం. నేను ఇప్పటికి కూడా మెదక్ అంటే నాకు హై రిగార్డ్స్ ఉంటాయి. నాకు బ్యాక్ పెయిన్ వలన హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఇక్కడ కాంటెస్ట్ చేశాను. నేను అప్పుడు ఉన్నప్పుడు 450 కిలోమీటర్స్ ఎవ్రీ డే ఐ యూస్ టు గో. నేను ప్రతి గ్రామంలో 2000 గ్రామాలు ఉమ్మడి జిల్లాలో, మెదక్ జిల్లాలో 2000 గ్రామాలు ఉంటే 2000 గ్రామాల్లో ప్రతి గ్రామంలో 10 మంది పేరు పెట్టి పిలవగలుగుతాను. ఐ గాట్ మై నా ఓన్ క్రెడిబిలిటీ ఉంది. నా సొంత డబ్బులు వేలాది బోర్లు వేయించిన, మోటార్లు ఇప్పించిన, ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేశానండి. ఐ గాట్ 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్. అమెరికాలో కూడా సెనేట్ హౌస్ లో దే ఫెలిసిటేటెడ్, సెనేటర్స్ హాస్ ఫెలిసిటేటెడ్ మీ. నా గొప్పతనం నాకు చాలండి. నేను నా కార్యక్రమాలు, నేను చేసిన కార్యక్రమాలు ఎవరైనా వస్తే ఛాలెంజ్ చేయమనండి. కేటీఆర్ మాట్లాడతా, నేను నువ్వెన్ని చేసినావు కార్యక్రమాలు, నేనెన్ని చేశాను, నా సొంత డబ్బులతోని, నా ఫ్రెండ్స్ సర్కిల్ డబ్బులతోని ఎన్ని సర్వీసెస్ చేశానో, ఎంతమందికి హెల్ప్ చేశానో రమ్మనండి, దాన్ని ఛాలెంజ్ చేయమనండి. నేను ఇది పడగొట్టినా, అది పడగొట్టినా. ఇలా లక్షల కోట్లకి వెళ్ళిపోయారండి వాళ్ళు. యూ హ్యావ్ టు ఇమాజిన్, లక్షల కోట్లకి వెళ్ళిపోయారు. ఫస్ట్ వాళ్ళ పరిస్థితి ఏముండే అది అందరికి కూడా తెలుసు. రబ్బర్ చెప్పులు ఉండే, డబ్బులు లేకుండే. అదే పాస్పోర్ట్ బ్రోకర్ వాళ్ళ నాన్న, వాళ్ళ గురించి నేనేం మాట్లాడాలా? దుబాయ్కి పంపించడానికి డబ్బులు తీసుకుంటుండే, ఒక 500-600 హోటల్లో ఉంటుండే, ఒకటే డ్రెస్ తోని సూట్ కేసు, చిన్న సూట్ కేసు, బ్రీఫ్ కేసు పట్టుకొని పోయి బిల్లు కట్టకుండా నెల నుండి ఆ సూట్ కేసు అక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోయిన చరిత్ర వాళ్ళది. వాళ్ళకు నేనేందండి చెప్పేది? అంటే ఇప్పుడు మొన్న మీ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే మీ కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం నుంచి వచ్చి పార్టీలో జాయిన్ అయ్యడం వల్ల మీరు చాలా కోపంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళకి ఏమైనా పదవులు ఉన్నాయా, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంది, ఎవరి గురించో మాట్లాడే అవసరం లేదు సార్. అదే అంటున్నా కదా, వాళ్ళ ఆ స్థాయికి దిగజారిండ్రు. ఒకప్పుడు ఎమ్మెల్యేలను కూడా కలవకపోతుండే, మినిస్టర్స్ కూడా కలవకపోతుండే కేటీఆర్. అటువంటిది అడ్రస్ లేని వాళ్ళ గురించి వచ్చి టీఆర్ఎస్ భవన్ లో జాయిన్ చేసుకొని 2-3 జాయిన్ చేసుకొని మొత్తం టీఆర్ఎస్ కార్యకర్తలను తెచ్చుకుంటారు. మీరు రిపోర్ట్ తీసుకోండి. నిజంగానే ఒక 500-100 మంది జాయిన్ అయి ఉంటే టీఆర్ఎస్ లో, ఐఎమ్ గోయింగ్ టు రిజైన్, నేను రాజకీయాలు వదిలిపెట్టేస్తాను. అన్ని పనికిరాని. ఎందుకు మరి అధికార పార్టీ వదిలిపెట్టి ఎందుకు జాయిన్ అయ్యారు వీళ్ళు? ఇప్పుడు వీళ్ళు జాయిన్ అయిన వాళ్ళు సార్, వాళ్ళకు డబ్బులు కావాలా, డబ్బులు ఇస్తారు. ఇలా అంతా ప్యాకేజే. కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, కేసీఆర్ అప్పటి నుంచి పైసలు ఇచ్చుడు అలవాటు. అదే విధంగా కేటీఆర్ గాని, వీళ్ళు టోటల్ మన మీడియా మేనేజ్మెంట్, సోషల్ మీడియాని డబ్బులతోనే మేనేజ్ చేస్తారు. ఇతర పార్టీలు, ఇప్పుడు నేను సిద్దిపేటలో డైట్ చేస్తున్నా అని చెప్పి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు చిల్లర కాలని. వాళ్ళకు క్రెడిబిలిటీ లేదు, వాళ్ళు ఇంకా 10 మంది లేరు. మీరు తీసుకోండి రిపోర్ట్. తీసుకున్నాక నేను దాన్ని ఛాలెంజ్ చేస్తే ఎప్పుడంటే అప్పుడు చర్చకు వస్తాను, కేటీఆర్ తోనే చర్చకు వస్తాను. ఒకటి సార్, నేను మాట్లాడింది ఏదైనా ఫాల్స్ ఉంటే ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్. వాళ్ళని ప్రూవ్ చేయమని రాజకీయాలు వదిలిపెట్టేస్తాను. రాజకీయాలు వదిలిపెడతాం వాళ్ళకి కాదు. నేను మాట అంటే మాట, ప్రభుత్వం ఉన్నప్పుడు వదిలిపెట్టినామని నేను పార్టీ చెప్పి ఛాలెంజ్ చేసి ఇచ్చిన సీట్లు లాదుకొట్టొచ్చిన సార్. మరి నేను ఆ రోజు ప్రభుత్వం వస్తుందని రాలే నేను కాంగ్రెస్ లో. ఎట్టి పరిస్థితిలో ఇలాంటి నా కొడుకులతో నేను ఉండా, తప్పకుండా నేను కసితోని 5 ఏళ్ళైనా జైలుకు పోవడానికి సిద్ధం. 100 సార్లు పోయి 100 సార్లు బయటకు వచ్చినా కూడా వీళ్ళని మళ్ళా ప్రభుత్వం పడేసే వరకు ఎంబడబడతా అనుకున్న దేవుని దేవల్ల మరి నా సైడ్ ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి నన్ను సంకరించింది కాబట్టి తప్పకుండా నా సైడే ఉన్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు వెంకటేశ్వర స్వామి. ఎప్పుడు కూడా నేను రుణపడే ఉంటా అంటిల్ మై లాస్ట్ బ్రెత్. నేను బీద వాళ్ళ కోసం పని చేసుకుంటూ ఇదే విధంగా ఇదే స్టాండ్ లో ఉంటా. నేను 59-60 ఇయర్స్, ఇంకా మాక్సిమం ఉంటే 5 ఏళ్ళు ఉంటానో 10 ఏళ్ళు ఉంటున్నా పాలిటిక్స్ లో. కానీ నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. నా స్టైల్ మైనంపల్లి ఎట్లున్నాడో మైనంపల్లి లాగానే ఉంటాను. థ్యాంక్ యూ. అంటే సార్ ఒకటి మైనంపల్లి గారు వద్దు సార్, ఇక వద్దు. మీరు ఎప్పుడైనా ఛాలెంజ్ చేసి వాళ్ళని రమ్మనండి. మీరు నన్ను హైరిగాడు మీరు చెప్పగానే వచ్చిన నాకు ఇలా జ్వరం ఉంది కూడా. మీరు రాగానే మీకు
మీకు హరీష్ మాట్లాడతా. నేను టీవీలలో డిబేట్స్ లలో ఇక్కడ రాను. నేను నా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాను. తెలుసు. ఒకటే క్వశ్చన్ చివరిగా, ఇప్పుడు మీకు హరీష్ రావుతో డిఫరెన్స్ ఉన్నాయి కానీ కేటీఆర్ తో డిఫరెన్సెస్? అరే హరీష్ రావు కేటీఆర్ కాదు సార్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వద్దనుకోనే బయటకు వచ్చిన. ఎందుకంటే వాళ్ళంతా అవసరం ఉన్నప్పుడు ఎట్లా అంటే ఇట్లా బాటల్లో దించేస్తారు. దే ఇంప్రెస్ పీపుల్ లైక్ ఎనీథింగ్. అది కేసీఆర్ తోని పెట్టిన అంటే వాళ్ళకి ఏమంటారు, వాళ్ళకు నాకు అది ఎగ్జాక్ట్లీ దాన్ని ఎలా చెప్పాలో తెలియట్లేదు. వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ అవసరం ఉంటే బాటల్లో దించేస్తారు, పని అయిపోయినట్లు ఆదుకొడతారు. అది వాళ్ళ పాలసీ. ఇప్పుడు సేమ్ అదే స్టైల్కి వచ్చిండ్రు. వాళ్ళు చేసిన కార్యక్రమాలు నిజంగా సిన్సియర్ ఉంటే లక్షల మంది అలా వస్తుండే వాళ్ళ ఎంబడి. ఇలా పరిస్థితి ఏంది? అది ఇట్లా ఇప్పుడు తెచ్చుకున్నట్టు అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి ఇద్దరిని పైసలు ఇచ్చుకుంటూ మేనేజ్ చేసుకుంటూ 50, 100, 200 కార్యకర్తలు ఏదైనా ప్రోగ్రామ్ పెడితే కూడా అన్ని జిల్లాలను గ్యాదర్ చేసి షో చేస్తారు. ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ గ్యాదర్ చేసి చేయమని ప్రూవ్ చేయమని. వాళ్ళకంటే వాళ్ళు 1000 మందిని తెస్తే మేము 10,000 మందిని సేమ్ కాన్స్టిట్యున్సీలో తెస్తాం. వాళ్ళు అట్లా చేయరు. కేసీఆర్ పాలసీ ఏంటంటే మొత్తం రాష్ట్రం అంతా గ్యాదర్ చేసి ఒకటి హైలైట్ చేసేసి ఇక దాన్ని నడిపిస్తా ఉంటాడు 6 నెలలు ఏడాది. దట్ ఈస్ కేసీఆర్. దట్ ఈస్ మీకు అప్పుడు టికెట్ మీకు ఇచ్చారు కానీ మీ కుమారుడికి ఇవ్వలేదు. దాని ఆ కోపంతో మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి. మా కొడుకు దట్ ఈస్ మెడిసిన్. ఈ గాట్ హిస్ ఓన్ క్రెడిబిలిటీ. అతను సోషల్ యాక్టివిటీస్ ఎప్పటి నుంచో చేశాడు. నేను నా సొంతంగా రాలేదు. కేసీఆర్ గారు 10 సార్లు, దాంట్లో ఎంతో మంది ఎవిడెన్స్ ఉన్నారు, మంత్రులు ఉండే, ఎమ్మెల్యేలు ఉండే, వాళ్ళ గుండె మీద చేసుకుని ప్రమాణ పూర్వకం అని చెప్పానండి. వాళ్ళ ముందే చెప్పిండు, అరే హనుమంత్ నీ కొడుకు స్మార్ట్ ఉంటాడు, నీకన్నా స్మార్ట్ ఉంటాడు, చాలా హుషారు ఉన్నాడు, వానికి 2 గోల్డ్ మెడలిస్ట్ వచ్చినాయి, తీసుకురా అని పెద్ద లీడర్ తెస్తా అన్నాడు. అని ఎన్నిసార్లు చెప్పినా హనుమంత్ తెస్తలే అన్నాడు. ఐ స్వేర్ ఆన్ గాడ్ నాకు అవసరమేందండి. నాకు అట్లా చేసి లాస్ట్ మినిట్ లో ఇచ్చేస్తే నేను ఓపెన్ గా చెప్పిన. ఎందుకంటే వాని భవిష్యత్తు ఇవాళ వాడు యూఎస్ కి వెళ్ళిపోతుండే. ఈ పాలిటిక్స్ లకు రాకపోతే యూఎస్ కి పోయి వాడు ఏదైనా ఫ్యూచర్ వాడిని చూసుకుంటుండే. ఆల్రెడీ 1 ఇయర్ ఫీల్డ్ లో దిగిండు. అంతకుముందు 2-3 ఇయర్స్ సోషల్ యాక్టివిటీస్ చేసిండు. దాని బ్లెస్సింగ్స్ ఉంటాయి, అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నాడు. అటువంటి పాలిటిక్స్ దించినప్పుడు వాని కోసం నేను సాక్రిఫైస్ చేసిన. వాడు ఇంపార్టెంట్ నాకు. ఈజ్ మై సన్. కొంతమంది ఏమన్నారంటే సన్ స్ట్రోక్ అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను సార్, మీకు మీ కొడుకు మీద ప్రేమ ఉండదా? మీ కొడుకు భవిష్యత్తు కోసమే మీరు చేస్తా ఉంటారు. అరే మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు బాగా చదువుకోవాలి, బయట పోవాలని ఉంటది. డెఫినెట్లీ నాకు ఆ స్వార్థం ఉంది. నా కొడుకు బాగా కావాలనుకున్నాను, నాకు అయ్యాడు, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ప్రజలకు రుణపడి ఉంటాను. ఓడిపోయినా ఎప్పుడు సేమ్ డే నేను బాధపడలే. నేను చెప్పిన అరే నువ్వు గెలవడం ఇంపార్టెంట్ రా, నీకోసం నేను పార్టీ వదిలిపెట్టి వచ్చాను, నువ్వు గెలిచావు, నువ్వు స్టాండ్ గా. నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే నా కొడుకు చేయగలిగినదని నాకు ఎప్పటికీ, నేను రేపు భూమి మీద ఉన్నా లేకుండా ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుందని చెప్పిన. దట్స్ అ ఫ్యాక్ట్. ఇట్స్ అ ఫ్యాక్ట్. మా కొడుకు కోసమే నేను బయటకు వచ్చేసాను. నెక్స్ట్ సిద్దిపేట చేస్తారా? మీరు ఎక్కువ బాగా తిరుగుతున్నారు. సిద్దిపేట నుంచి పోటీ చేస్తారా మల్కాజ్గిరి? సిద్దిపేటలో నేను ప్రయత్నం చేస్తున్నానండి మంచి క్యాండిడేట్ చూడడానికి. మంచి క్యాండిడేట్ దొరకనప్పుడు డెఫినెట్లీ ఐఎమ్ కాంటెస్ట్ ఫ్రమ్ సిద్దిపేట. ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావు ఓడగొట్టడం మాత్రం భయం. ఆయన మెదక్లో డిస్టర్బ్ చేసినా, మల్కాజ్గిరిలో ఆ రోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో మెదక్ గెలవాలని చెప్పి మల్కాజ్గిరి నేను దత్తకు తీసుకుంటున్నా అని చెప్పి డిస్టర్బ్ చేసిన. అయినా కూడా నేను పట్టుకోలేదు. మల్కాజ్గిరి పోయినా పర్వాలేదు, నా కొడుకు గెలవాలనుకున్నా. కొడుకు నేను చేసిన కార్యక్రమాలు, గతంలో చేసిన 10 సంవత్సరాల కింద చేసిన సోషల్ యాక్టివిటీస్ తో ప్రజలందరూ అక్కడ కూడా ఇప్పటికి కూడా ప్రజలకు ఎప్పుడు నేను పడి ఉంటా. మెదక్ ప్రజలు అన్ని పార్టీల వాళ్ళు ఓట్లేదు. ఐ స్వేర్ ఆన్ గాడ్. లేకపోతే అక్కడ తట్టుకోవడం కష్టం. అన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, లీడర్లను కొనేశారు. పక్కకే మా వాళ్ళే మా పార్టీలు వండుకుంటూ ఇన్ఫర్మేషన్లు అక్కడ ఇచ్చారు. హరీష్ రావు ఇవి ఇక్కడ ఇచ్చి ఇది చేస్తున్నారు, రోహిత్ ఇక్కడున్నాడు ఇది చేస్తున్నారు. అటువంటి కూడా మేము తట్టుకొని బయటకు వచ్చామంటే వీ నో హౌ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. వీఆర్ రెడీ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. నాట్ ఓన్లీ టుడే, ప్రభుత్వం లేకున్నా ఫేస్ చేద్దామని వచ్చిన. ఇలా ప్రభుత్వం ఉంది, ఉన్నందుకే స్లో ఉంటున్నా. అరే ప్రభుత్వం ఉందని బాగా ఓవర్ చేస్తున్నాడు అనుకోని. తెలుగుదేశంలో ఉన్నప్పుడు డైనమిక్ ఉన్నా. చాలా మంది అన్నారు అరే తెలుగుదేశంలో ఉన్నప్పుడు డైనమిక్ గా పనిచేసిన హనుమంత్ అన్న, ఇప్పుడు అప్పట్లా లేవు, అప్పుడున్న డైనమిజం లేదని. డైనమిజం లేక కాదు, గవర్నమెంట్ లో ఉన్నా కాబట్టి స్కూల్ ఉన్నా. గవర్నమెంట్ లేదనుకుంటే ఇలా నీళ్లు దాయిపిస్తుంటే అన్నిటికీ తయారుంటుంటే నేను కింద పడ్డా మీద పడ్డా మైనంపల్లి లాగే ఉంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మనతో పాటు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గారు జాయిన్ అవుతున్నారు.